సార్ అంటే ఈరోజు ఏదైతే వైజాగ్లో 25,000 కేజీల డ్రగ్స్ దొరకడం దాన్ని ఉద్దేశించి ఈరోజు వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కుటుంబానికి, పురంధేశ్వరి కుటుంబానికి కొంతమంది టీడీపీ సీనియర్ నేతల హస్తం కూడా ఉందని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు ఎన్నికల వేళ ఇలాంటి కుట్రలు చేసి గెలుద్దామని చూస్తున్నారని చెప్పి ఇన్ని ఆరోపణలు సజ్జల రామకృష్ణ ఏం చెప్తారు సార్? ఒకటే చెప్తున్నానండి, సంవత్సరం క్రితమే జగన్ ఓటమి, వైసీపీ పతనం ఖరారైపోయింది. ప్రజలు చెప్పేశారు. ఇక ఏదో ఒకటి చేసి తమ్మిని బిమ్మిని చేసి అల్లరి చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి శాంతి భద్రత సజావుగా లేకుండా చేసి పోలీస్ జులుంతో అధికార మదంతో ఏదో ఒకటి చేసి మళ్ళీ జగన్ రావాలి, కనీసం 88 మ్యాజిక్ ఫిగర్కి రాకపోతానా ఏదో ఒకటి చేసి అనే ఆలోచనలో భాగమే ఇదంతా. ఈరోజు 25,000 కేజీలు పట్టుబడితే నిస్సిగ్గుగా గుడ్డగాల్చి అవతల మీద వేస్తున్నారు. ప్రభుత్వంలో ఉంది వాళ్ళు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే అక్కడున్న ప్రభుత్వ పరిధిలో ఉన్న వాళ్ళందరూ, జగన్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఏ రకంగా సిబిఐని ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా మూల విరాట్ సూత్రధారి ఎవరైతే ఉన్నాడో వైసీపీ సింపథైజర్ అనే అది కూడా మనందరం చూసాం. ఇంకా ఆయన నిస్సిగ్గుగా ఆరోపణ చేయటమే ఈ పేటీఎం బ్యాచ్లకు అలవాటైపోయింది. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఎన్ని కేజీల డ్రగ్స్ ఎక్కడికి పోతాయి? నాకు ఇందాక వాళ్ళు చెప్తున్నారు, ఇది లిక్కర్లో కలిపి జే బ్రాండ్ నాసిరకం దానికి వాడతారు. తద్వారా ఈ ఏదైతే ఈ లిక్కర్ సామ్రాజ్యాన్ని కూడా ఇంకా పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారండి. వద్దు బాబు, ఈ జగన్ ఇక మాకు వద్దు, కూటమి కావాలి, ఎన్డీఏ కావాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ రావాలి అని కోరుకుంటున్నారు. బీజేపీ పొత్తు వల్ల ఏం సాధించారు? 2014 నుంచి 19 వరకు విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా కానీ ఎందుకు సాధించలేకపోయారు? ఈరోజు మరలా ఏ మొహం పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఇప్పటి వరకు కూడా అదే బీజేపీ ఆ రోజు మెడల్లో ఉంచుతానని అది చేస్తా ప్రత్యేక హోదా అని గెలిచిన మరుక్షణమే కాళ్ళ మీద పడ్డాడు. ఈ 5 సంవత్సరాలు ఒక్క ప్రశ్న ఇచ్చే ధైర్యం కూడా రాలా. ఇప్పుడు వీళ్ళ మాట్లాడేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ మొన్న ప్రధాని గారు వచ్చిన తర్వాత కూడా ఆయన అన్న మాట, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక నూతన కలయిక, గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయా, కొన్ని పరిస్థితులు అవన్నీ పాత, అదన్నీ గతం. ఇప్పుడు నూతనంగా వస్తున్న పొత్తు. ఈరోజు ఎన్డీఏ దేశవ్యాప్తంగా భారతదేశంలో బీజేపీకి ఉన్న ఏదైతే మద్దతు ఉందో, అదేవిధంగా ఎన్డీఏలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఉందో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం కలవటం వలన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి నిర్మాణం, స్పెషల్ స్టేటస్, అదేవిధంగా ఇంకా బిడ్డలకి జాబులు, అదేవిధంగా రైతాంగం ఇంకా ఆనందంగా ఉండటానికి, అదేవిధంగా ఇంకా డెవలప్మెంట్స్ ఇవన్నీ జరగడానికి ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ దోహదపడుతుంది. ఆ రకంగా కేటాయింపులు ఇస్తుంది. ఆ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ కాంబినేషన్. ఎన్డీఏ నూతన ఒరవడిలు తొక్కబోతుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 160+ సాధించడమే కాదు, ప్రజల మద్దతుతో రాబోయే రోజులు అభివృద్ధి చేసి చూపించబోతున్నాం కూడా తెలియజేస్తుంది. ఈరోజు మేమంతా సిద్ధం అని చెప్పి కొత్త ట్యాగ్ లైన్ తీసుకొచ్చారు. దానికి మీరేం సమాధానం చెప్తారు? అది సిద్ధం అనేది ఆయన ఏళ్ళు ఇట్లా చూపిస్తూ సిద్ధమని ఒకేళ్ళు ఇలా చూపిస్తున్నాడు కదా, 4 ఏళ్ళు అతను వెనక్కు చూపిస్తుంది. నీ కుటుంబాన్ని దాటుకొని రా జగన్ అని చెప్పేసి సొంత కుటుంబమే జగన్ ప్రశ్నిస్తుంది. ఇంకెవరికి సిద్ధం అని చెప్తాడు? జగన్ రెడ్డి సిద్ధమని ఏళ్ళు చూపిస్తుంటే 4 ఏళ్ళు తిరిగి చూపిస్తున్నాయి. ఆ 4 ఏళ్ళు కుటుంబ సభ్యులే. ఒకటి సొంత బాబాయ్, ఆయన ఆత్మ ఘోషిస్తుంది. రెండోది సొంత చెల్లి, చిచ్చి నువ్వు అన్నవా, నా ఆస్తి లాక్కున్నావు, ఈడీ నీ ఆస్తి లాక్కపోతే అన్నా నువ్వు నా ఆస్తి లాక్కుంటావా, రాష్ట్రాల్లో ప్రజలను ఎందుకు ఇట్లా ఏడిపిస్తున్నాడు సొంత చెల్లి. మూడోది సొంత బావగారు బ్రదర్ అనిల్ గారు, బ్రహ్మాండమైన ఎవెంజలిస్ట్ క్రూసేడర్. ఆయన 5 సంవత్సరాల్లో అడుగే పెట్టాల ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు? రాజశేఖర్ గారి టైంలో మంచి ఒక లైన్లో బ్రహ్మాండ ఎవ్రీ 3 మంత్స్కి మంచి కూటాలు ప్రార్థనలు అన్నీ చేసేవాడు. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అడుగు పెట్టాల? దేనికంటే భయపడుతున్నాడు బ్రదర్ అనిల్ గారు కూడా. ఎందుకని? బాబాయినే చంపిన వాడికి బావని ఇచ్చేసిన ఒక లెక్క అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. అది మూడవది. చివరగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది. చెల్లిని ఏంటి అబ్బాయి రోడ్డు మీదకి గెంటేసావు, తల్లిని ఏడిపిస్తున్నావు, బాబాయిని చంపేశావు, బావను బెదిరిస్తున్నావు, నువ్వు సిద్ధం కాదు, నిన్ను ఓడియటానికి నీ కుటుంబమే సిద్ధంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా ఘోషిస్తుంది. తప్పు చేశావు జగన్ అని నిన్ను ప్రశ్నిస్తుందని కూడా తెలియజేసిన. ఇంకా సిద్ధం ఏముంది? ఇదే ఉంది. తెలుగుదేశం సిద్ధంగా ఉంది, సంసిద్ధంగా ఉంది. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్ని ఇంటికి పంపడానికి.